హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ రేస్ కార్నర్ ఛానల్. ఈ వీడియోలో నేను పరమాన్నం ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇది చాలా ఈజీ రెసిపీ, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ఇక్కడ నేను ఒక బౌల్లో ఒక గ్లాస్ బియ్యం వేసుకుని దీన్ని బాగా కడిగిన తర్వాత ఇందులో ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇది ఉడకనివ్వాలి. ఇప్పుడు ఈ టైంలో మనం ఇక్కడ ఒక కడాయి తీసుకుని కడాయిలో సోంపు వేసుకోవాలి, 1 టీ స్పూను. వీటిని మంచిగా ఫ్రై చేసుకుని కచ్చాబచ్చాగా పౌడర్ చేసుకోవాలి. ఈ సోంపు వేయడం వల్ల ఒకలాంటి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ కాజు, కిష్మిష్, యాలకులు అవన్నీ పక్కన పెట్టుకోవాలి మనం రెడీగా. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి పోసుకుని వీటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకుని పక్కన తీసుకోవాలి. ముందుగా నేను కాజులు తీసుకున్నాను, ఆ తర్వాత కిష్మిష్ కూడా వేసి పక్కన తీసుకున్నాను. కిష్మిష్ కాలకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. కిష్మిష్ అయిన తర్వాత కొబ్బరి ఉంటుంది కదా, పచ్చి కొబ్బరి కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీగా. ఇంతలో మన అన్నం అయితే ఉడుకుతూ ఉంటుంది. చూడండి, ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ అన్నంలో మనం 1 టీ స్పూన్ సగ్గుబియ్యం పౌడర్ వాటర్లో ఇలా కలిపి ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకుంటే కన్సిస్టెన్సీ బాగుంటుంది, మనకి లిక్విడ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది వేసిన తర్వాత ఇంకొంచెం వాటర్ వేయాలి, ఇది గట్టి పడకుండా ఉండటం కోసం. 1 కప్పు వాటర్ కూడా పోసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటివి కూడా ఇంట్లో చేసుకుంటే పిల్లలకి మంచిది. ఇప్పుడు ఇందులో ఒక గ్లాసు బియ్యానికి 1.5 గ్లాస్ బెల్లం అయితే నేను ఇక్కడ వేస్తున్నాను. మీకు ఇంకాస్త స్వీట్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మీకు స్వీట్ మీరు చూసుకుని వేసుకోండి. చూడండి, ఇక్కడైతే ఎంత బాగా మన పరమాన్నం ఉడుకుతుందో. ఇందులో ఫ్రై చేసుకున్న కాజు, కిష్మిష్, ఇంకా సోంపు పౌడర్, యాలకులు, ఇంకా కొబ్బరి వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఒక 2-3 మినిట్స్ ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఇందులో 1 గ్లాస్ పాలు అయితే వేసుకోవాలి. పాలు వేసుకుంటే ఏమవుతుందంటే దీని ఫ్లేవర్ ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది. పాలు వేయడం వల్ల ఫ్లేవర్ బయటకు వస్తుంది, దీంట్లో ఉన్న ఫ్లేవర్. అదేవిధంగా మిగిలిపోయిన ఫ్రై చేసి పెట్టుకున్న నెయ్యి ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది. ఇంకా ఎక్కువ గట్టి పడకుండా చూసుకోవాలి. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీలో పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లారిన తర్వాత తిన్నా బాగుంటుంది. ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకుని కాజులు వేసుకుని డెకరేట్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. పిల్లలు ఏంటంటే ఇలా డెకరేట్ చేయడం వల్ల వాళ్ళు యాంగ్జైటీ లోనయ్యి వెంటనే తినేస్తారు, వద్దు అనే మాటే ఉండదు. సో మీరు కంపల్సరీ టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి మీ పరమాన్నం అయితే ఎలా వచ్చిందో. ఇది నేను మా అత్తమ్మ ఇద్దరం చేశాము. మీ అందరూ మాకు ఇస్తున్న సపోర్ట్కి చాలా థ్యాంక్స్. నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.